నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలో ఈ నెల 11న దారుణ హత్యకు గురైన ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి కేసు కీలక మలుపు తిరిగింది. ఆమె పాఠశాలలో చదువుతున్న విద్యార్థులే రూపారెడ్డిని కిరాతకంగా హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకరు పోలీసు అదుపులో ఉండగా మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్టు తెలుస్తోంది. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ విద్యార్థులు డబ్బులు, ఐఫోన్ కోసమే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలో ఈ నెల 11న దారుణ హత్యకు గురైన ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దారుణ హత్యకు ఒడిగట్టింది ఆమె పాఠశాల విద్యార్థులేనని పోలీసులు అనుమానిస్తున్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ విద్యార్థులు డబ్బులు, ఐఫోన్ కోసమే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ దిశగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నల్గొండ జిల్లాలోని వేర్వేరు తండాలకు చెందిన 2 విద్యార్థులు రూపారెడ్డికి చెందిన నాగార్జున పాఠశాలలో చదువుతున్నారు. ఈ నెల 11న సాయంత్రం పాఠశాలకు సమీపంలో ఉన్న తన ఇంటికి వెళ్లిన విద్యార్థులు ఇంట్లోకి చొరబడి రూపారెడ్డిని హత్య చేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇద్దరిలో ఒకరు అదుపులో ఉండగా పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు. 11న రాత్రి హైదరాబాద్లో ఉన్న రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డి కుమారుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. అనుమానంతో 12న ఉదయం ఇంటి పక్క వారిని వెళ్లి చూడమని చెప్పగా ఘటన వెలుగులోకి వచ్చింది. వంద మందిని పైగా విచారించిన వారం రోజులుగా పోలీసులకు సరైన ఆధారాలు దొరకలేదు. ఎటకేలకు విద్యార్థులే నిందితులని నిర్ధారణకు వచ్చిన పోలీసులు హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఘటన జరిగిన నాటి నుంచి రూపారెడ్డికి చెందిన ఐఫోన్ కూడా కనిపించడం లేదు. హత్య తర్వాత నిందితులు రూపారెడ్డి ఇంట్లోని నగదు, ఐఫోన్తో పరారైనట్లు తెలుస్తోంది. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ విద్యార్థులు డబ్బులు, ఐఫోన్ కోసమే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న మరో విద్యార్థి దొరికితే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.